యాదవ్. నేను తెలంగాణ జాగృతి మహిళా ఉపాధ్యక్షురాలి, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలి. గత 11 సంవత్సరాల నుంచి జిల్లాగా చేసి మొన్ననే అక్టోబర్ 14 రోజు అక్క నాకు స్టేట్లో ఉండాలమ్మా, స్టేట్లో తిరగాలని చెప్పి ఇచ్చింది. ఏదైతే ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేసిన 11 సంవత్సరాలు అక్క 1 ఇయర్ అసలు జాయిన్ అయినప్పుడు అక్కతోటే జాయిన్ కాదు. ఇలా ఇప్పుడు ఇలా ప్రతి ఒక్కరు అక్కతో నన్ను వేపించుకుంటారు. ఒకప్పుడు అక్కతో అక్క మేము జాయిన్ అయినాక సంవత్సరంన్నర తర్వాత నాకు కలిసింది. అప్పుడు అయినా సరే ఏదో ఒకటి చెయ్యాలి, అక్క మహిళ ఉండి కూడా చేస్తుంది. ఇన్ని రోజులు జాగృతి ఉండి మనం ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి అనుసంధానంగానే చేసినాం. ఇక ముందు ఏం లేదు, పార్టీ నుంచి ఏదైతే అక్క అయితే ఏదైతే సస్పెండ్ అయిందో పార్టీకి మనకు ఎలాంటి సంబంధం లేదు. నేను యాజ్ ఎ కార్పొరేటర్ని అయినా సరే నేను పార్టీకి సంబంధించిన విషయాలు ఎక్కడికి వెళ్తలేను, మా ఎమ్మెల్యే కూడా కలవడానికి వెళ్తలేను. ఏంటంటే స్వచ్ఛందంగా అక్క కోసం పనిచేసిన 100 మంది అవసరం లేదు, కరెక్ట్ ఉండి 10 మంది ఉన్నా చాలు అనే కాన్సెప్ట్ నాది. ఏదైనా పని చెయ్యాలని కూడా ఖచ్చితంగా పని చేయాలి. అక్క కోసం ఏ టైం అయినా అర్ధరాత్రి ఫోన్ చేసినా, రాత్రి 12 గంటలకు ఫోన్ చేసినా మేము వచ్చేవాళ్ళం. పొద్దున మబ్బులో 3 గంటలకు ఫోన్ చేసినా వచ్చేవాళ్ళం. కొంచెం ఈ 10 రోజుల సంది రాకపోతేనే ఎట్లా ఉంది నాకు, అసలు 10 డేస్ అవుతుంది నాకు వెళ్తూ, కానీ కొంచెం బాగాలేక నేను ఈ 10 డేస్ నుంచి రావడం లేదు. దయచేసి ఏది చేసినా మనం ఏ పని చేసినా ఒకటి సోషల్ మీడియా, దానికి మీడియా పరంగా మనం చేసిన చిన్న వర్క్ అయినా సరే అది సోషల్ మీడియాలో పెడితే ఎక్కువ వరకు రీచ్ అవుతుంది. మనం చేసే పని అక్క కోసం సిన్సియర్గా వర్క్ చేసి అక్క ఏదైతే గోల్ అనుకుంటుందో, అక్క 3 సంవత్సరాలు కష్టపడాలి, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళు మాత్రమే రండి నా ఎంబడి ఉండండి. నేను సీఎం అక్క సీఎం చేయాలంటే మనం అందరం కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడితేనే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ రకంగా ఉండొచ్చు. కానీ మనం చేసే నిస్వార్థంగా స్వార్థం లేకుండా ప్రజల కోసం ఉపయోగపడేటట్టు ఏదైతే అక్క కోసం ఉపయోగపడే విధంగా చెయ్యాలని కోరుకుంటా. మీరు ఏ పని చేసినా కూడా, ఏ చిన్న పని చేసినా కూడా సిన్సియర్గా చేయండి. దాని సోషల్ మీడియా వేదిక ఉండి మీకంటూ వాట్సాప్ కానీ, వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి మనకి చాలా మంది గ్రూపులు. వీళ్ళు ఎంతమంది ఇంకా జాయిన్ కాలేదు కనుక అందరికీ వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, ఏమైనా ఐడియా ఉన్నా అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి ఇవ్వండి. మొత్తం సోషల్ మీడియాని ఏ చేసినా, చిన్న పని చేసినా సోషల్ మీడియా తోటి పైకి హైప్ వెళ్తాం కనుక మనం అందరం కరెక్ట్ అక్క కోసం పనిచేసి అక్కను సీఎం చేసేంత వరకు మనం అందరం హార్డ్ వర్క్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు.